హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 31 జనవరి 2026. ఇంకా చూసుకుంటే కనుక మనకి 2 మార్చి 2026 దాకా అయితే టైం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 09/2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 31. అలాగే చూసుకుంటే కనుక ఫీజు పే చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 మార్చి 2026 దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవటానికి మనకి 5 నుంచి 14 మార్చి 2026 దాకా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 22,195 అయితే నోటిఫై అయితే చేశారు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 అనమాట. 1 జనవరి 2026కి మీరు చెక్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి SC ST వాళ్ళకైతే కనుక ఒక 5 years కాబట్టి 38, అలాగే OBC NCL వాళ్ళకి 3 years కాబట్టి 36 వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ మీరు ఏంటంటే అప్లై చేసే ముందు లాస్ట్లో మనకి నోటిఫికేషన్లో ఎనర్జీలో అయితే ఉందన్నమాట. అంటే ఆర్ఆర్బీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, వాటిలో చూసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇక్కడ మన పోస్ట్ ఉంది, అలాగే ఇక కేటగిరీస్ ఉన్నాయి. మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక క్యాండిడేట్ ఏ ఆర్ఆర్బీకైనా అప్లై అయితే చేయొచ్చు అనమాట. సో అయితే కనుక ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరైతే అప్లై చేసే ముందు మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నారు, మీ కేటగిరీ ఏంటి, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంటుంది. ప్లస్ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జనవరి 2026 అనమాట. 18 to 33 years ఇక్కడైతే డేట్స్ ఇచ్చారనమాట. మీరు కనుక UREWS కనుక అయి ఉంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక 1 జనవరి 2000 అంటే 1/1/2008, అలాగే 2/1/1993 కనుక మీరు బారన్ అయి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే OBC NCL వాళ్ళకైతే కనుక 2/1/1990 తర్వాత మీరు బారన్ అయి ఉంటే సరిపోతుంది. అలా SC ST వాళ్ళైతే కనుక 2 జనవరి 1988 ఆ తర్వాత బారన్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN.
ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇదే ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. వస్తే ఇక్కడికి ఇలా వచ్చిందన్నమాట. 9/2025కి సంబంధించి ఇదైతే గ్రూప్ డి అనమాట. ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేయాలి, రెండు కూడా టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుని అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ ఆర్ఆర్బీకి అయినా అప్లై అయితే చేయొచ్చు. అయితే ఏదో ఒక ఆర్ఆర్బీ మాత్రమే చూజ్ చేసుకోవాలి. దానికోసం ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్లో మనకి ఆ యొక్క ఆర్ఆర్బీ వైజ్ మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు వేకెన్సీస్ అనేది ఆటోమేటిక్గా లాస్ట్లో వస్తాయి అన్నమాట. సో మీ యొక్క ఆర్ఆర్బీ దేనికి అప్లై చేయాలనుకునేది కన్ఫర్మ్ చేసుకొని అది మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అనాలి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే కొన్ని కాలమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు మ్యారేజ్ స్టేటస్, మీరు అన్మ్యారీడ్ మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు రిలీజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మదర్ టంగ్ అనమాట, మనది తెలుగు కాబట్టి మనం తెలుగు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్, హిందీతో పాటు లోకల్ లాంగ్వేజ్లో కూడా పేపర్ ఉంటుంది. మీరు కనుక
ఆ యొక్క తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకుని తెలుగు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే ఏంటంటే ఇక మోల్స్ అనమాట, 10th మెమోస్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే మన విజిబుల్ మార్క్స్ ఉన్నాయో 2 అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. కమ్యూనిటీ అనేది ఇక్కడ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, యూఆర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది అప్లై చేసే ముందు మీరు ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క కేటగిరీలో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేది చూసుకోవాలన్నమాట. సపోజ్ మీరు కనుక ఓబీసీ అయితే ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీలో కూడా మీరు కనుక నాన్ క్రీమీ లేయర్ అయి ఉంటే మాత్రమే మీకు యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకి అయితే వస్తారు. మీ కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి, మీరు ఎన్సీఎల్ అయితే ఉండాలి, అప్పుడు మొత్తం రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో మీ కేటగిరీ ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనేది టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాన్ క్రీమీ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించి మనకి 1/4/2025 నుంచి 2/3/2026 మధ్య ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క నాన్ క్రీమీ లేయర్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. అలా కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఓబీసీ ఎన్సీఎల్ తర్వాత నేమ్ ఆఫ్ ద కేటగిరీ మీ ఓబీసీలో మీరేంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఎంటర్ చేయాలి, ఇష్యూయింగ్ అథారిటీ దాన్ని ఎవరు ఇష్యూ చేశారో డిప్యూటీ మ్యాజిస్ట్రేట్, ఎంఆర్ఓనా ఏంటి అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టేట్ ఏ స్టేట్లో ఇష్యూ చేశారు, ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది చేసుకోవాలి. అలాగే చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఐ అండర్స్టాండ్ అనాలి. అంటే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఎస్సీలో మీరేంటి, ఎస్టీలో మీరేంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారు దాన్ని, అలాగే డేట్ డేట్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎగ్జామ్ రాయడానికి ఫ్రీగా మీకు రైల్వే టికెట్ అయితే ఇస్తారు. సో కావాలంటే ఎస్ పెట్టుకుంటే దానికి సంబంధించిన మీకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే అక్కడి నుంచి ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు ఫ్రీ రైల్వే ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు ఏంటంటే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీది వ్యాలిడ్గా ఉన్నటువంటిది, యాక్టివ్గా ఉన్నటువంటిది 400 KB వరకు పీడిఎఫ్లో అలో చేస్తారు. అప్లోడ్ అన్నది ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మీకు ఆ యొక్క ట్రావెల్ పాస్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉన్నదో 2024-25కి సంబంధించి 1/4/2025 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఉంటే సరిపోతుంది అనమాట. ఐ అండర్స్టాండ్ అనాలి వాళ్ళు కూడాను. కమ్యూనిటీ అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబరు అది ఎవరు ఇష్యూ చేస్తే దాని యొక్క డేట్ అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనమాట. సో ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ కూడా కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి, మిగతా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఏదైనా మోడిఫికేషన్ కావాలని చేసుకోవచ్చు. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసి సరిపోతుంది, సేవ్ అనాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే కనుక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా స్క్రైబ్ కూడా వాళ్ళకి సంబంధించింది అనమాట పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి. ఇంకా ఈబీసీ అంటే ఎవరికైతే 50,000 ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఈబీసీ కిందకి వస్తారు. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక ఈబీసీ వాళ్ళకి మాత్రం ఎటువంటి వేకెన్సీస్ అనేది రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. అయితే వాళ్ళకి ఫీజు అనేది కన్సెషన్ అనేది ఉన్నదన్నమాట ఈబీసీ వాళ్ళకి. అది కావాలనుకుంటే 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈబీసీ కిందకి వస్తారు. ఫీజు కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు. అలాగే చూసుకుంటే సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వే, మీరు కనుక ఇప్పుడు ఇండియన్ రైల్వేలో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ హెచ్ఆర్ఎంఎస్ నెంబరు, ఇంకా కూడా ఇక్కడ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై చేసి తీసుకున్నారని అడుగుతున్నారు అనమాట. ఇంకా సెలెక్ట్ కేటగిరీ ఏంటనేది, గ్రూప్ సీనా ఏంటనేది ఇవన్నీ మెన్షన్ అనేది, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో ఉన్నారనేది నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా రైల్వే కాకుండా అదర్ ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ
పిఎస్ఎస్సిలో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే నాట్ అప్లికబుల్. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, సిసిఐ అంటే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. మీరు ఏదైనా కనుక ఆర్ఆర్బీలో ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్ కోర్స్ చేసి ఎన్సివిటి నుంచి కనుక సర్టిఫికెట్ తీసుకుంటే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే 10th క్లాస్ పాస్ అయినా ఎలిజిబుల్, ఐటీఐ పాస్ అయినా ఎలిజిబుల్, ఎన్ఏసి ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట ఈ గ్రూప్ డికి. సో ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఎన్ఏసి కనుక పూర్తి చేసుకుని ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెట్టుకుంటే కనుక ఇలా అడుగుతుంది అనమాట, ఏంటంటే మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ అప్రెంటిస్ చేశారు, ఫిట్టరా ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, చేస్తే మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వర్క్ చేశారు ఆ యొక్క అప్రెంటిస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఆ యొక్క అప్రెంటిస్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే కనుక అవ్వకపోతే నో అనేది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అసలు మీకు సిసిఏఏనే లేకపోతే కనుక నో పెడితే ఎటువంటి కాలము మిమ్మల్ని అడగదు అన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి 10th ఐటీఐ ఎన్ఏసి అందరూ ఎలిజిబుల్ అనమాట. నేను 10th ఆటోమేటిక్ ఇచ్చాను కానీ మళ్ళీ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది అనమాట. డిలీట్ చేసుకోవచ్చు లేదా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ సెలెక్ట్ అయితే చేసుకున్నాం. మెట్రికులేషన్ ఏంటనేది, మీరు ఏ స్టేట్లో చేశారు 10th క్లాస్, ఏ డిస్ట్రిక్ట్లో అంటే ఏ జిల్లాలో 10th క్లాస్ చదువుకున్నారు, బోర్డు ఏంటి, సిబిఎస్ఈనా ఇంకా ఏ బోర్డు అనేది, డేట్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్, ఏ మంత్, ఏ డేట్లో పాస్ అయ్యారు అనేది సర్టిఫికేట్లో ఉంటుంది. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అట్లాగే చూసుకుని 10th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. రోల్ నెంబర్ వేరు, సీరియల్ నెంబర్ వేరు అనమాట. మీ యొక్క సర్టిఫికేట్ మెమోస్లో ఉంటాయి, మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మీరు కనుక ఎన్ఏసి కనుక ఉంటే, ఎన్ఏసి కనుక అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనమాట. ట్రేడ్ ఏంటి, ఏ స్టేట్లో చేశారు, ఏ జిల్లాలో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు అనేది, అంటే ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఆర్గనైజేషన్, ఏ ఆర్ఆర్బీలో చేశారు ఏంటి అనేది ఒక సిసి అనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సిసిఏ అనేది మనకి ఆర్ఆర్బీనే కాదు, ఎక్కడ చేసినా కూడా కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎక్కడ చేశారనే మెన్షన్ అయితే చేయొచ్చు. అయితే ఆర్ఆర్బీ మాత్రం మనం ఈ యొక్క గ్రూప్ డికి సంబంధించి మాత్రం ఆర్ఆర్బీలో చేసిన వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, మిగతా వాటికి ఉండదు అనమాట. సో మీరు ఎక్కడైతే చేశారో అది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ నెంబరు, ఇంకా కూడా సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సివిటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ టైప్ అనమాట, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేసి అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఐటీఐ అయితే ఐటీఐ అనమాట. ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారు, ఏ స్టేట్లో చేశారు, ఏ జిల్లాలో చేశారు ఐటీఐ, ఏ ఇన్స్టిట్యూట్లో అంటే ఐటీఐ ఎక్కడ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో కాలేజీలో చదువుకున్నారు, పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, డేట్ అనమాట. సర్టిఫికేట్ డేట్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇష్యూడ్ బై ఎన్సివిటీనా అది ఎస్సివిటీనా, సర్టిఫికేట్ టైప్ అనమాట. అంటే నేషనల్ ట్రేడ్ అది నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ మెన్షన్ అయితే చేసుకుని సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ 10+2 ఆర్ ఈక్వల్ ఇంటర్మీడియట్ కనుక మీరు పాస్ అయ్యి ఉంటే ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాచెస్ డిగ్రీ కూడా ఉంది, డిగ్రీ కూడా మీరు పూర్తి అయిపోతే అది కూడా మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా ప్లస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీరు ప్రాపర్గా కరెక్ట్గా ఇస్తే మీకు పోస్ట్ అనేది లాస్ట్లో ఆటోమేటిక్గా వస్తే, లేకపోతే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ లైవ్ ఫోటో అప్లోడ్లో ఒక కాలం వస్తుంది అనమాట. ఆర్ యూ ట్విన్నర్స్ అంటే మీరు కనుక కవర్లు అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనాలి. క్యాప్చర్ లైవ్ అంటే లైవ్ అనే ఫోటో అనేది మనకి అప్లోడ్ అయితే అవుతుంది. ప్లస్ మీకు కనుక ఫోటో కనుక ఈ యొక్క పీసీ ల్యాప్టాప్లో కాకపోతే కనుక మీరు మొబైల్లో చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ కేటగిరీ అలాగే అన్ని కనుక మీరు కనుక ప్రాపర్గా ఇస్తే మీకు అన్ని వేకెన్సీస్ ఇలాగ వస్తాయి. నేనైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఇలాగ వచ్చింది. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఇలాగ వస్తుంది అనమాట. దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అన్ని పోస్టులు ఇలాగ వస్తాయి అన్నమాట. సపోజ్ మీరు ఏ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలనుకుని దాని మీద ప్లస్ మార్క్ ఇలాగ అన్ని ప్లస్ మార్క్ పెట్టుకోవచ్చు అనమాట. అన్ని రైట్ నుంచి లెఫ్ట్ కాలంకి మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో వీటిల్లో మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి కావాలి అనుకుంటే సపోజ్ ఇదనమాట, దీనిది ఫస్ట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా
పట్టుకొని దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకొని మీరు దానిని చూసుకోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా మీరు చూసుకొని ఎక్కువ వేకెన్సీస్ ఉన్న వాటికి మీరు ఎక్కువ మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఏంటంటే మీరు ఆ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకొని అది కరెక్ట్గా ఉన్నదని చెప్పేసి టిక్ ఆన్ పెట్టాలన్నమాట. టిక్ ఆన్ పెట్టిన తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి, ఇది కూడా టిక్ ఆన్ చేయాలి, ఇది కూడా టిక్ ఆన్ చేయాలని. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు సపోజ్ ఇలా అనమాట ఎంటర్ చేయాలి. ఇవాళ డేట్ వచ్చింది, ఆటోమేటిక్గా సేవ్ అనాలి. సో సేవ్ అయితే చేసాము. ప్రివ్యూ అయితే అప్లికేషన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. ఇది టిక్ ఆన్ చేయాలి, ఎడిట్ కౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, ఉంటుంది కానీ మీకు అమౌంట్ అయితే పే చేయాలి. సో సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీకు అప్లికెంట్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ దిస్ ఆన్లైన్, అంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్పేసి ఒక నోట్ వచ్చిందనమాట. చదువుకోవాలి, సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.